నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో పండ్ల తొక్కలు అవన్నీ వేసి ఎరుగుతాయి, అది తొట్టి నింపుకున్నాం కదా. ఇప్పుడు ఎండుటాకులతోని కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నింపిన మట్టే ఇది, అది ఇవి పుండికూర ఇత్తులుండే తీసి మళ్ళీ ఇంట్లో కొంచెం ఎరువు కలిపి మళ్ళీ ఇప్పుడు ఇంకో తొట్టిలో మళ్ళీ అదే తొట్టిలో నింపుతున్నా. ఇప్పుడు ఫస్ట్ లేయరు ఇట్లా, మళ్ళీ దీనికి కూడా రంధ్రాలు పెట్టుకోవాలి. ఇట్లా ఇవి పెంకులు ఇట్లా అడ్డం పెట్టుకొని ఇప్పుడు నా తోటలో వెళ్ళిన చెత్త మొత్తం ఒక లేయర్ వేసేస్తా. ఇట్లా ఫస్ట్ చెత్త చాలా ఉంది నా దగ్గర, మొత్తం ఆకులు గిట్లంగా. దీంతో కూడా ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం ఇట్లా అనుకోవాలి. ఇవి ఎక్కువ ఉన్నాయి కదా, దీంతో కూడా చేద్దామని చేస్తున్నా. ఒక లేయర్ ఇట్లా వేసుకున్నాం కదా, ఇప్పుడు మట్టి పోసుకుందాం. మళ్ళీ ఇది ఫస్ట్దే కొంచెం ఎరువు కలిపి పోసుకుంటున్నాం. మళ్ళా ఇది మొత్తం మునిగేటట్లు పోసుకోవాలి. ఇది కూడా ఎండుటాకులు కూడా మంచి ఎరువు తయారవుతుంది. ఇట్లా మొత్తం మంచిగా అనుకొని ఏవి పడేయని అవసరం లేదు. అన్ని చెత్త ఆకులు అన్ని పూలు అన్నీ ఊడ్చుకొని మనం ఇట్లా ఒక సంచిలో నింపి పెట్టుకున్నామంటే ఎప్పుడైనా వేసుకోవచ్చు మనం. మళ్ళీ ఇంకొక లేయర్ ఇట్లా వేసుకుంటా. ఒక మట్టి వేసుకున్నా కదా, ఇప్పుడు ఫస్ట్ ఎండుటాకులు వేసుకున్నా, మళ్ళీ మట్టి వేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎండుటాకులు వేస్తున్నా. ఎక్కువ నేను నా దగ్గర ఎందుకు వేస్ట్ చేయడం అని ఇంకొక లేయర్ వేస్తున్నా. ఏవైనా సరే ఇట్లా అన్నీ నింపి పెట్టుకుంటా. ఇంకా చాలు. ఇది మళ్ళీ మట్టి వేసుకుందాం. కాకపోతే కొంచెం నిండుగా వస్తుంది, ఎందుకంటే ఎండుటాకులు అవన్నీ వేసినాం కదా. కొంచెం నీళ్ళు పోస్తుంటే కిందికి పోతుంది. నిండుగా పోసుకోవాలి మనం. ఆకుకూరలకైతే కొంచెం వేసుకోవాలి, కానీ ఇప్పుడు మనం మిరప చెట్లు పెట్టుకుంటున్నాము, నిండా వేసుకున్నామంటే ఇటు సరిపోతుంది. ఎందుకంటే కొంచెం పెద్ద మొక్కలు కదా అవి. అవి పెద్దగా అయ్యే వరకల్లా ఆకులన్నీ మగ్గి ఎరువు తయారైపోతుంది. ఇంకా ఎక్కడ చెత్త పడేయని అవసరం లేదు మనము. ఇంతే మట్టి, కానీ ఇంత నిండుగా అయిపోయింది. ఎందుకంటే ఎండుటాకులు కదా, ఎత్తుగా అవుతాయి అవి. 2 లేయర్లు వేసినాం కాబట్టి ఎత్తుగా అవుతుంది. మనం నీళ్ళు పోస్తుంటే సగం వరకు వచ్చేస్తుంది. ఇంకొంచెం పోసుకుందాము. ఇంతే, ఇంకా కొంచెం మట్టితోనే తయారైపోతుంది మనకు. కాకపోతే నేను పశువుల ఎరువు కలుపుతున్నా ఇంట్లో. ఇంతకు ముందు వీడియోలో క్యాబేజీ నాటుకున్నాం కదా, ఇప్పుడు మిరప చెట్లు పెట్టుకుందాము. ఇవి కూడా మా చెల్లెలే తీసుకొచ్చింది, నిన్న వచ్చింది. నిన్న పొద్దున తెచ్చిన చెట్లు ఇవి. ఇప్పుడు పెడుతున్నా. ఇట్లా 2 నాటుకోవాలి. ఇది పెద్దగానే ఉంది కాబట్టి సరిపోతాయి. ఈ 4 చెట్లలాగా పెట్టేసిన. ఇంతే ఇక. నీళ్ళు పోసుకోవాలి. ఇంకా
ఒక 20 రోజుల వరకు ఇది కూడా మంచిగా మగ్గిపోతుంది. అది కూడా ఎరువులాగా తయారవుతుంది. మనకి ఎక్కడ వాడే అవసరం లేదు. మనది ఎరువు మనమే తయారు చేసుకున్నట్లు. ఆ ఎండుటాకులు ఉంటే అయిపోయాయి. మనం వర్మి కంపోస్ట్ కానీ అది కోకోపీట్ కానీ ఏం కలపాల్సిన అవసరం లేదు. అవే మంచిగా పొడి పొడి అవుతాయి. ఎరువులాగా తయారవుతుంది, కోకోపీట్ లాగా అవుతుంది. ఇంతేనండి. ఇది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ చెట్ల గురించి ఇంకేమైనా కావాలంటే కామెంట్లు చేయండి. థ్యాంక్ యూ.